మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ సింధేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. ఓ ఈవెంట్లో పాల్గొన్న కునాల్ కమ్రా సింధేను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన శివసేన సింధే వర్గం కార్యకర్తలు కునాల్ కమ్రా షో నిర్వహించిన హోటల్పై దాడి చేశారు. విచారణ జరిపిన పోలీసులు దాడికి పాల్పడ్డవారని అదుపులోకి తీస్తున్నారు. సింధేపై కునాల్ వ్యాఖ్యలను సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు. హాస్యం పేరుతో ఇతరులను అగౌరవపరచడం సరికాదని పేర్కొన్నారు. కునాల్ చెప్పిన దాంట్లో తప్పులేదని ప్రతిపక్షాలు సమర్థించాయి. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిందేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలతో అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ రగడ నడుస్తోంది. కునాల్ వ్యాఖ్యలను అధికార పక్షం ఖండించగా ప్రతిపక్షం సమర్థిస్తోంది. ముంబైలోని కార్ ప్రాంతంలో ఆదివారం రాత్రి ది యూనికాంటినెంటల్ హోటల్లోని హ్యాబిటాట్ కామెడీ క్లబ్ లో కునాల్ కమ్రా షో జరిగింది. ఇందులో కమ్రా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సింధేను ఉద్దేశిస్తూ ఓ జోక్ వేశారు. శివసేన నుంచి శివసేన బయటికొచ్చిందని, ఎన్సీపీ నుంచి ఎన్సీపీ విడిపోయిందన్నారు. అంతా గందరగోళంగా ఉందని పేర్కొన్నారు. మహారాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడిన కమెడియన్ కునాల్ ఏక్నాథ్ షిందేను ద్రోహిగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ఓ హిందీ పాటలోని చరణాలను రాజకీయాలకు అనుగుణంగా మార్చి అవమానకర రీతిలో పాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ ఎక్స్ లో పోస్ట్ చేసి కునాల్ కా కమాల్ అని పేర్కొన్నారు. ఇది కాస్త వివాదాస్పదంగా మారింది. కమెడియన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన శివసేన కార్యకర్తలు షో జరిగిన హోటల్పై దాడి చేశారు. పోలీసులు రంగంలోకి దిగి శివసేన కార్యకర్త రాహుల్ కనల్ సహా 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు. తాను హాస్యానికి వ్యతిరేకం కాదని, అయితే ఆ పేరుతో ఇతరులను అగౌరవపరచడం ఆమోదయోగ్యం కాదని చెప్పారు. దిగజారుడు హాస్యం, డిప్యూటీ సీఎంను అగౌరవపరచడం సరికాదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కునాల్ కమ్రా క్షమాపణలు చెప్పాలని సూచించారు. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఎం ఫడ్నవీస్ వెల్లడించారు. మరికొందరు అధికార పక్ష నేతలు సైతం కునాల్ వ్యాఖ్యలను ఖండించారు. కమెడియన్ వ్యాఖ్యలపై శివసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కమ్రాపై కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటన రాజకీయ వివాదానికి దారితీసింది. కునాల్ కమ్రా ఎలాంటి తప్పు చేయలేదని శివసేన యూబీటీ నేత ఉద్దవ్ ఠాక్రే అన్నారు. కమ్రా కేవలం తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడని, వాస్తవాలను చెప్పి ప్రజాభిప్రాయాన్ని వినిపించాడని పేర్కొన్నారు. హోటల్పై దాడిని శివసేన యూబీటీ నేత ఆదిత్య ఠాక్రే ఖండించారు. కమెడియన్ పాడిన పాట 100% వాస్తవమేనన్నారు. అయితే దాడి ఘటన మాత్రం కుట్రపూరితమైందని ఆరోపించారు. కునాల్ కమ్రా వ్యాఖ్యలపై ఆందోళనల నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బీఎంసీ అధికారులు కామెడీ షో జరిగిన హోటల్ అక్రమ నిర్మాణమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కారులోని స్టూడియోకు సుత్తితో చేరుకుని కూల్చివేతను చేపట్టారు. స్టూడియో ప్రాంగణం 2 హోటళ్ల మధ్య ఆక్రమణ ప్రాంతంలో ఉందని అధికార వర్గాలు తెలిపాయి.